దేవుడు ఇంతవరకు మనలను ఆయన సజీవ రెక్కల నీడలో దాచి ఉంచినందుకు ఒకసారి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందామా? హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు ఉన్నతమైన నామములో మీ అందరికీ వందనాలు. అందరూ బాగున్నారా? మంచిది. దేవుడు 2025లో ఈ చివరి ఆదివారం, ఫస్ట్ ఆదివారం చివరి నెల ఫస్ట్ ఆదివారం దేవుడు మనల్ని సమకూర్చి ఉంచినందుకు దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాం. ఈ మొదటి ఆదివారం పునరుద్ధాన దినంలో దేవుడు మనతో ఏం మాట్లాడతాడో దానిని బట్టి దేవునికి ఎంతగానో ప్రార్థనాపూర్వకంగా ఉంటూ బల్లారాధనకు సిద్ధపడవలసిన వారమై ఉన్నాం. బల్లారాధనకు సిద్ధపడిన వారందరూ దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. ఒక చిన్న మాట మీకు చెప్దాం అనుకుంటున్నాను, మీరేమనుకోకపోతే చెప్పనా? ఒక చిన్న మాట చెప్దాం అనుకుంటున్నా. ఎందుకంటే బల్లారాధనకు సిద్ధపడిన మనం, దేవుడు మన కొరకు సమస్తాన్ని ఇచ్చేశాడు కదా. ఇచ్చాడా? సమస్తాన్ని ఇచ్చాడు. ప్రాణాన్ని త్యాగం చేసి నల్ల నీరు సహితం కూడా కార్చివేసి మనల్ని విమోచించడానికి, ఆ పరలోక రాజ్యానికి వారసులు చేయడానికి దేవుడు అంత త్యాగాన్ని చేసినప్పుడు దేవుని కొరకు ఒక చిన్న ప్రతిష్ఠ చేసుకుంటే బాగుంటుందేమో అని, హితోపదేశమే కానీ ఆజ్ఞ కాదు అని నేను చెప్తున్నా. ఏంటయ్యా అదంటే, ఆయన శరీరము ఆయన రక్తము తిని త్రాగువాడు నిత్య జీవం గలవాడు, అంత్య దినమున లేపుతాను అని అన్నప్పుడు ఆయన కొరకు అంటే ఈరోజు ప్రతిష్ఠిత వస్త్రాలు వేసుకుంటే బాగుంటుందేమో అని నా చిన్న సలహా. అంటే ఫంక్షన్లకి, విందులకి, వినోదాలకి వెళ్ళినట్టు కాకుండా దేవుని సన్నిధిలోనికి వచ్చినప్పుడు ప్రతిష్ఠితమైన వస్త్రాలు వేసుకుంటే, తెల్లని వస్త్రాలు వేసుకుంటే, ఎందుకంటే ప్రసంగిలో చెప్పబడి ఉంది, మీరు ఎల్లప్పుడూ తెల్లని వస్త్రాలు ధరించుకోండి, మీ తలకు నూనె తక్కువ కానీయకుడి అని ఉంది. కాబట్టి కనీసం ప్రతి ఆదివారం చాలామంది వేసుకుంటారు, కానీ బల్లారాధన రోజైనా గుర్తుగా వేసుకుంటే బాగుంటుందేమో అని నా చిన్న సలహా. ఏది ఏమైనా అది మీ మనస్సాక్షికి వదిలేస్తున్నాం. ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్యాన్ని ఈరోజు ధ్యానం చేసుకునే వాక్య భాగం మత్తయి సువార్త 5వ అధ్యాయము. మనము వరుస క్రమంలో ఆ 7వ వచనాన్ని ధ్యానించాలి, కానీ నూతన సంవత్సరంలో ఆ 7వ వచనాన్ని ధ్యానిద్దాము. 8వ వచనాన్ని మీ ముందుంచాలనుకుంటున్నాను. 8వ వచనంలో వ్రాయబడిన మాటలు ఎందుకో దేవుడు పదే పదే నా హృదయాన్ని ప్రేరేపిస్తున్నాడు. నెల రోజులుగా నేను ప్రార్థన చేస్తా. ప్రతిరోజు ప్రార్థించినప్పుడల్లా ఒక్క మాట అయినా ప్రభువా ఏం మాట్లాడాలి అని నేను ప్రార్థించినప్పుడు ప్రభువు నాతో చెప్పిన మాట ఏంటయ్యా అంటే, 8వ వచనాన్ని ధ్యానం చేయి, ఎందుకంటే ఈ సంవత్సరానికి ఇది చివరి బల్లారాధన కదా. మీరందరూ నా వైపు చూస్తున్నారు. ఇది ఈ సంవత్సరానికి చివరి బల్లారాధన కదా, చివరి బల్లారాధన. కాబట్టి మనం ఎలాగూ దేవుని సన్నిధిలో ఉన్నామో, ఎలాగూ ఆయన రక్త మాంసాలలో పాలు పంపులు పొందుతున్నామో, దానిని బట్టి మరీ మన హృదయాలను, మన జీవితాలను, మన శరీరాలను జాగ్రత్త చేసుకునే వారమై ఉంటున్నాం. అయితే ఈ మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందామా?
హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. మీకు దేవుని చూడాలని ఉందా? ఏమండి, దేవుని చూడాలని ఉందా? ఎంతసేపు ప్రభువా నన్నే చూడు, నన్ను చూడు ప్రభువా, నన్ను చూడు, నన్ను చూడు, నన్ను చూడు, నేను చేసే పనులు చూడు, నా నా ఇంటిని చూడు, నా పిల్లల్ని చూడు. అది కాకుండా, అంటే అది అడగటం తప్పని నేను అంటలా, అది అడుగుతున్నారు. ఆ తర్వాత దేవుడు మిమ్మల్ని చూడాలి అని అనుకుంటున్నారా? హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. అంటే మనందరికీ ఆశ ఉంది కదా, దేవుని చూడాలి అని. ఉందా? దేవుని చూడాలని ఆశ ఉందా? ఎప్పుడు చూస్తారు? దేవుడు ఒక కండిషన్ చెప్పారు. ఆ కండిషన్ ఏంటి? అర్హత ఏంటయ్యా అంటే, హృదయ శుద్ధి గలవారై ఉండండి, హృదయ శుద్ధి గలవారై ఉండండి, మీరు నన్ను చూస్తారు అని అంటున్నాడు. అవునా? హృదయ శుద్ధి గలవారై ఉండండి, నన్ను చూస్తారు అంటున్నారు. మీకు తెలుసా, ఎప్పుడైనా మనం హృదయం శుద్ధిని చేసుకోవడం తెలుసా? మీ ఇంట్లో ఉన్న పాత్రలు శుద్ధి చేసుకోవడం తెలుసు, మీ వస్త్రాలు శుద్ధి చేసుకోవడం తెలుసు, మీ ఇంటి పండగలు వచ్చినాయి అంటే మరి ముఖ్యంగా ఇంకా శుద్ధి చేసుకోవడం తెలుసు కదా? తెలుసా తెలీదా? పండగలు వచ్చినాయి అంటే మరీ శుద్ధి చేసుకోవడం. ప్రార్థనలు కూడా మానేసి శుద్ధి చేసుకునేవారు లేకపోలేదు కదా? దేవుని సమయాన్ని కూడా మానేసి దేవుని సన్నిధిలో ఆరాధించవలసిన సమయం, ప్రార్థించవలసిన సమయం, దేవుని సన్నిధిలో కూర్చోవలసిన సమయం, మరి అవలే ఉత్తమమైన దాన్ని కోరుకోవాల్సిన సమయాన్ని కూడా వదిలేసి శుద్ధిని మరీ కోరుకునే క్రైస్తవ విశ్వాసులు కదా, ఆ పనిలోనే ఉన్నారేమో మన వాళ్ళంతా. ఏది ఏమైనా హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. ఎందుకు అంటున్నాడు? ఏముంది హృదయంలో? ఏముందండి హృదయంలో? ఏమైనా ఉందా? పైకి చూస్తే కొంతమంది తెల్లటి బట్టలు వేసుకున్నారు, కొంతమంది రంగు బట్టలు వేసుకున్నారు, కొంతమంది తెల్లగా ఉన్నారు, కొంతమంది నల్లగా ఉన్నారు. కొంచెం ఇక మీ ఇష్టం. దేవుడు మిమ్మల్ని ఎలా సృజించాడో అది తప్పు కాదు. దేవుడు అందరినీ అందంగా చేశాడు. అందుని బట్టి దేవునికి స్తోత్రం చెప్పండి. మీ మీ స్థాయిని బట్టి వస్త్రధారణలు కూడా వేసుకొచ్చారు. అలాగున ఉంటే దేవుడు నన్ను చూస్తారు అని అనలేదు. దేవుడు అంటున్నాడు, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. దేవుని చూడడం ప్రాముఖ్యం. ఏమండి? దేవుని చూడడం ప్రాముఖ్యం. హృదయంలో ఏముంది? ఆది కాండంలోనే వ్రాయబడి ఉంది. ఆది కాండం 6వ అధ్యాయము 5, 6 వచనాల్లో మరీ శ్రేష్టంగా వ్రాయబడి ఉంటుంది. ఏమని? నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతా కేవలము చెడ్డది. చాలు. ఏముందంట హృదయంలో? తలంపులలోని ఊహ అంత కేవలం ఎప్పుడిది? ఆది కాండము 6వ అధ్యాయములోనే. 6వ అధ్యాయంలోనే నరుల హృదయము చెడిపోయింది. నేను సృజించడం వారిని యథార్థవంతులుగానే పుట్టించాను. నేను పుట్టించడం వారిని హృదయ తలంపులు యథార్థంగానే ఉన్నాయి. నేను పుట్టించడం బాగానే పుట్టించా. కానీ వారు వివిధ తంత్రాలు కల్పించుకొని హృదయం చెడిపోయింది. కాబట్టి ఆది కాండంలో ఆదాము హవ్వలు కూడా అంతే కదా. వారి హృదయం చెడిపోనంతసేపు, వారి హృదయం కల్మషంగా ఉన్నంతసేపు ప్రతిరోజు వారిని చల్లపూటలో దేవుడు వారిని దర్శించాడు. ఏదెనులోకి వచ్చి ప్రతిరోజు నిష్కల్మషంగా ఉన్నంతసేపు దేవుడు వారిని ప్రతిరోజు దర్శించేవాడు. అవ్వ ఆదాములు దేవుని చూచేవారు, దేవుడు అవ్వ ఆదాములను చూసేవాడు. అవునా? మనందరికీ తెలుసు. ప్రతిరోజు చూసుకునేవాడు. ప్రతిరోజు చూసుకున్నారు. ప్రతిరోజు వారితో మాట్లాడేవారు, వారితో ముచ్చటించుకునేవాళ్ళు. వాళ్ళందరూ కలిసి ఆ ముగ్గురు, దేవుడు, ఆదాము, హవ్వ ముగ్గురు కలిసి ఆనందంగా ఏదేనులో ఉల్లాసం. ఏదేను అంటేనే ఉల్లాసం. అటువంటి తోటలో వాళ్ళు ఆనందంగా ఉండేవాళ్ళు.
మరి వారి హృదయాలలోకి చెడు తలంపు వచ్చింది. ఎవరు ప్రేరేపించారు? ఎవరు ప్రేరేపించారు? సాతానుడు ప్రేరేపించారు. సాతానుడు ప్రేరేపించి ఇదిగో లేనిపోయినవి అని చెప్పి వారి హృదయం, వారి మనస్సు అంతా చెడ్డగా అయిపోయింది. దేవుడు చేయొద్దు, తినొద్దు అన్న పండును తినివేసి ఆ తర్వాత వారి హృదయం, వారి జీవితం పాడైపోయింది. అయినా దేవుడు వారిని కరుణించి వారికి వస్త్రాలను ఇచ్చాడు. అవునా? ఆ తర్వాత వారి హృదయం చెడిపోయింది. ఆనాటి తరం పూర్తిగా వారి హృదయాలు అన్ని రీతిలుగా ఎలా ఏమండి అప్పుడున్న ప్రజల్లో వారు ఎలాంటి వారు అంటే ఈ 6వ అధ్యాయములోనే చివరి వచనాల్లో ఉంటుంది. వారి హృదయం ఎలా బాల్యము నుండే 8వ అధ్యాయంలో బాల్యము నుండే వారి హృదయం కేవలము చెడ్డది. ఎప్పటి నుండి? ఆదికాండం 8వ అధ్యాయం 21వ వచనంలో ఉంది. బాల్యము నుండే. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన ఆగ్రహించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను. ఎందుకనగా ఈ నరుల హృదయాలోచనలు వారి బాల్యము నుండే చెడ్డది. ఎప్పటి నుండి? బాల్యము నుండే చెడ్డది. పెద్దోళ్ళు అయిన తర్వాత కాదు. కొంతమంది అంటారు పిల్లలకి ఏం తెలుసండి, పిల్లలకేం తెలుసు? ఏమండి పిల్లలకి ఏం తెలుసో తెలీదో కానీ శిశువులకైతే తెలీదు. పిల్లలకు తెలుసు. బాల్యము నుండే వారి హృదయాలు చెడ్డవి. చెడిపోయింది. ప్రతి హృదయం చెడిపోయింది. ఆ చెడిపోయిన హృదయాన్ని, చెడిపోయిన మనుషులను పాడు చేయడానికి, దేవుడు సర్వనాశనం చేయడానికి ఒక కుటుంబాన్ని ఎన్నుకున్నాడు. ఆ కుటుంబమే నోవాహు కుటుంబం. ఇక అప్పటి ప్రజలంతా జలప్రళయం చేత నశించిపోయారు. ఎందుకు నశించిపోవాల్సి వచ్చింది? హృదయం చెడ్డది. హృదయం కోరుకుందల్లా, మనస్సు కోరుకుందల్లా వాళ్ళు చేయడం మొదలు పెట్టారు. దేవుని దృష్టిలో వాళ్ళు దోషులైపోయారు కదా. హృదయం, ఇర్మియా భక్తుడు అంటాడు, హృదయం అన్నిటికంటే మోసకరమైనది. 17:5 హృదయం 17:9 హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహించువాడు ఎవడున్నాడు? ఎవరండి? చదవండి ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం 9-10 వచనాలు. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దానిని గ్రహింపగలిగిన వారెవరు? ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవా అను నేను హృదయమును పరిశోధించువాడను, అంతరంద్రియములను పరీక్షించువాడను. ఏంటట? హృదయం ఎలాంటిది? ఏమండి ఈ హృదయంలో ఉంటాయండి. పైన బాగా కనపడతారండి కదా, పైన బాగా కనపడవచ్చు. ఒక మనిషిని మంచివాడో చెడు కలిగిన వాడో దానిని మనం నిర్ధారణ చేసుకోవడానికి, ఒకవేళ మనిషి మంచిదో కాదో, ఇప్పుడు నేనున్నానండి, మేరీ మంచిదో కాదో పై రూపాన్ని చూస్తారా, నేను చేసే పనులను చూస్తారా? మాట్లాడాలి. మంచివాళ్ళు అనడానికి ఏంటి ఆ రుజువు? ఏంటి? ఒక మనిషి మంచివాడు కాకపోవడానికి ఎలా తెలుస్తాడు? ఇప్పుడు ఇదిగో నేను ఇదిగో చిన్న లక్కీ ఉంది ఇక్కడ. లక్కీ మంచిదో కాదో ఎలా తెలుస్తుంది? చెప్పాలి. లక్కీ మంచిదో కాదో తెలియాలి అంటే
ఆమె ప్రవర్తన ఫలము చూడాలి మనం. ఆమె నడిచే నడత చూడాలి, ఆమె మాట్లాడే విధానం చూడాలి, ఆమె మనుషులకు పెద్దవారికి లోబడుతుందో లేదో చూడాలి. అంతేకాదు ఇప్పుడు చిన్నపిల్ల కాబట్టి చెబితే వింటుంది. ఇంకొంచెం వయసుకు వచ్చిన తర్వాత ఇక వాక్యం ఎలా ఉందో దాని ప్రకారం నడుచుకోకుండా తెలిసినా కానీ తన జీవితమే ప్రత్యేకమైన జీవితం. ఇక ఎందుకంటే వయసుకు వచ్చింది కదా, ఇంట్లో వాళ్ళతో సహవాసం తక్కువ. ఏమండి, కాలేజీలకు వెళ్ళే వాళ్ళకి, బయట పనులు చేసే వాళ్ళకి ఇంట్లో వాళ్ళతో సహవాసం తక్కువ, బయట వాళ్ళతో సహవాసం ఎక్కువ కదా. అవునా కదా? అవునా కదా? సహవాసం ఎవరితో చేస్తారు? స్కూల్కి వెళ్తుందామా? స్కూల్కి వెళ్తుంది. ఒక పొద్దున ఎప్పుడు ఉదయం 7 గంటలకు వెళ్తుంది, సాయంత్రం 7 గంటలకు వస్తుంది అనుకుందాం. 12 గంటలు స్కూల్లో ఉంటుంది. తల్లిదండ్రులతో ఉండే సమయం చాలా కొద్దిది. ఎవరితో సహవాసం ఉంది? స్కూల్ పిల్లలతో సహవాసం. స్కూల్ పిల్లలతో సహవాసం చేసేటప్పుడు వారు ఎలాంటి వారో, వారు ఎలా మాట్లాడుతున్నారో, వారు ఎలా నడుచుకుంటున్నారో, వారు ఎలా ఎదురు తిరుగుతున్నారో, ఎవరికి స్కూల్ టీచర్లకి ఎలా ఎదురు తిరుగుతున్నారో, ఎలా బూతులు మాట్లాడుతున్నారో కదా, అయ్యే కదా నేర్చుకునేది. ఎక్కువ సహవాసం వారితో ఉన్నప్పుడు వారి అలవాట్లే నేర్చుకుంటారు. అదే తల్లిదండ్రులు మంచివాళ్ళు అనుకోండి, తల్లిదండ్రులు దైవ భక్తి కలిగిన వాళ్ళు, తల్లిదండ్రులు దేవుని యందు విధేయత కలిగిన వాళ్ళు కాబట్టి ఆమె విధేయత, వాళ్ళ విధేయత ఆ పిల్లలో ఉంటే అప్పుడు లక్కీ మంచిది అని అంటాం మనం. అవునా కాదా? నడిచే విధానం, చూసే చూపులు, మాట్లాడే విధానం, ప్రవర్తన, చేసే పనులను బట్టి ఆమె హృదయం ఎలా ఉందో తెలుసుకోవచ్చు. చేసే పనులన్నీ చెడ్డవి, మాట్లాడే అన్ని బూతులు అండి. లోక స్నేహాలు, లోకంలో ఉన్న చెడంతా మన హృదయంలో ఉంటుంది. కానీ పైకి మనుషులు మంచివాళ్ళు అని అంటామా? వాళ్ళ ప్రవర్తన బాగోనప్పుడు మనుషులు మంచివాళ్ళని ఎట్ట అంటాం? పైకి బాగానే ఉండొచ్చు, పైన అందంగానే ఉండొచ్చు, కాదని అంట్లా. ప్రసంగి అంటాడు, వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కునున్న బంగారు కమ్మె వంటిది. కాబట్టి హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది. దాన్ని గ్రహించువాడు ప్రభువు ఒక్కడే. హృదయం చెడిపోయింది అని తెలియాలి అంటే వాళ్ళ ప్రవర్తన ఫలంలో తెలిసిపోద్ది. తెలిసిద్దా కాదా? తెలిసిద్ది. వాళ్ళ ప్రవర్తన ఫలంలో తెలిసిపోద్దని ఇర్మియా భక్తుని ద్వారా దేవుడు సెలవిస్తున్నాడు. అంతేకాదు ఏం చేయాలి? అలాంటప్పుడు ఏం చేయాలి? హృదయంలో నుండి ఇంకా ఏమొస్తాయి? సామెతల గ్రంథం 16వ అధ్యాయము. ఏమండి, హృదయం అన్నిటికంటే మోసకరమైనది అని ఇర్మియా భక్తుడు చెప్తే, హృదయంలో నుండి మోసము, అహంభావము, ఇవన్నీ హృదయంలో నుండి వచ్చింది. దాన్ని పరీక్షించేవాడు ప్రభువే. సామెతల గ్రంథం 16వ అధ్యాయము 5వ వచనము, గర్వ హృదయులందరూ యెహోవాకు హేయులు. ఇది చాలా ప్రమాదకరమైంది. ఏమండి, ఇది చాలా ప్రమాదకరమైంది. గర్వ హృదయులందరూ యెహోవాకు హేయులు. ఎవరికి హేయులు? ఏమండి, మనుషులకి ఇష్టం లేకపోయినా పర్వాలేదండి. ఒకవేళ భార్యకి భర్త చూడకపోయినా, ఇష్టంగా లేకపోయినా పర్వాలా, కానీ దేవునికి హేయులుగా ఉంటే, దేవునికి అసహ్యులుగా ఉంటే ఏమవుతుంది మనిషి మనుగడ? ఏమండి, అక్కడ గర్వ హృదయులందరూ యెహోవాకు హేయులు. గర్వ హృదయులందరూ యెహోవాకు హేయులు. దేవుని వాక్యం, గర్విష్ఠుడా నేను నీకు విరోధిని అని చెప్పబడింది. ఇది చాలా ప్రమాదకరమైనది. హృదయంలో గర్వం ఉంటుందా? 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 హృదయంలో గర్వం ఉంటుందా? ఉంటుందా? ఎలా ఉంటుంది? ఎట్లా కనపడుతుంది అది? దేనిని బట్టి గర్వం? ఏమండి, దేనిని బట్టి గర్వం?
బాగా చదువుకున్నారనుకోండి ఉంటుందా గర్వం? కనపడే వాళ్ళందరూ ఏమండి చదువులేని మూర్ఖులులాగా. ఏమండి మనం కొద్దిగా బాగా చదువుకున్నాము అంటే నేనే చదువుకున్నా, అలాంటి అతిశయం ఉందా? ఉండకూడదు. అలాంటి అతిశయం ఉండకూడదు. అతిశయించేవాడు దేవునిని బట్టే అతిశయించాలి. కొందరు గుర్రములను బట్టి రథములను బట్టి అతిశయిస్తారు. మనమైతే మన దేవుని నామమును బట్టే అతిశయించాలి. ఏమండి గుర్రములను బట్టి రథములను బట్టి అతిశయించు వారందరూ కృంగి నేల మీద పడిపోయారు. కాబట్టి దేవునికి అసహ్యమైనది, దేవునికి హేయమైనది, దేవునికి ఇష్టము లేనిది ఒక హృదయం ఉంది. అదే హృదయం ఏంటయ్యా అంటే గర్వ హృదయం. ఉండొచ్చా? బైబిల్ గ్రంథంలో బబులోను రాజైన నెబుకద్నెజరు కనపడతాడు. నెబుకద్నెజరు రాజు బ్రహ్మాండంగా పరిపాలన చేశాడు. పరిపాలన బాగుంది. పరిపాలన బాగున్నంత మాత్రాన హెచ్చించుకోవచ్చా? దేవుడే చెప్పాడు, నా బిడ్డలైన ఇశ్రాయేలీలు వారు నా దృష్టికి వ్యతిరేకంగా చేస్తున్నారు, వారు నా దృష్టికి దోషులైపోయారు. నేను వాళ్ళను ప్రేమించి కానానిస్తే ఐగుప్తు చెర నుంచి విడిపించి కానానులో ప్రవేశిస్తే నేను వాళ్ళని తీసుకెళ్ళి గ్రద్దరెక్కల మీద మోసుకొని పోవునట్లు నేను మోసుకొని పోయాను. వాళ్ళని తండ్రి తన భుజముల మీద ఒక కొడుకును మోసుకొని పోయినట్లు మోసుకొని పోయా. ఎక్కడ నుండి? ఐగుప్తు చెర నుండి మోసుకొని పోతే అక్కడ వారు నేను చెప్పినట్టుగా నడుచుకోవట్లా. వారి హృదయం చెడిపోయింది. నేను అక్కడ నాటని ద్రాక్ష తోటలు, అక్కడ చాలా ఎత్తరలైన మనుషులు, పెద్ద పెద్ద మనుషులు వాళ్ళ కోసం ద్రాక్ష తోట వాళ్ళ చేత నాటించా, వీళ్ళు తినడానికి. ఏమండి వీళ్ళు తినడానికి వాళ్ళ చేత నాటించా, దానిని వీళ్ళకు స్వాస్థ్యంగా ఇస్తే వీళ్ళు ఏం చేశారో తెలుసా? బాగా తిన్నారు, బాగా త్రాగి కాలు జాడిస్తున్నారు. యెషూరును కాలు జాడించాడు. అంతేకాదు వారి హృదయం క్రొవ్వినది అని ఉంది. ఏం చేస్తే? ఏమండి హృదయం కొవ్విందట. ఇశ్రాయేలీల కోసం దేవుడు కానానులో ఉన్న సంపదంతా వాళ్ళు తిని త్రాగి సుఖించి దేవునికి నాకు ఇష్టంగా ఉండండి అని దేవుడిస్తే వాళ్ళు దేవునికి వ్యతిరేకంగా లేచారు. లేచిన తర్వాత దేవుడు కూడా అన్నాడు, ఇదిగో కొంతకాలం మీ అవివేకాన్ని బట్టి, మీ గర్వ హృదయాన్ని బట్టి మీకు వినయం లేదు, విధేయత లేదు, నేను వద్దు అనే పని చేస్తున్నారు. మీరు నేను చేయమన్నా పని చేయట్లేదు కాబట్టి మీరు వెళ్ళిపోతారు. ఎక్కడికి? బబులోను చెరకెళ్తారు. 70 సంవత్సరాలు మిమ్మల్ని నేను అక్కడ అప్పగిస్తా అన్నాడు. ఎందుకండి? ఎందుకు అప్పగించాడు? ఏమండి ఒక మనిషి శిక్షించబడ్డాడు అంటే, ఒక మనిషి శ్రమపరచబడ్డాడు అంటే వాని హృదయమే వానికి కారణం. ఒక మనిషి బాధల పాలవుతున్నాడంటే, ఇంకా ఆ సామెతల గ్రంథంలో అంటాడు, నాశనానికి ముందు గర్వం నడుచును. ఏమండి నాశనానికి ముందు గర్వం నడుచును. ఇశ్రాయేలీయులకు దేవుడు చేసిన పని అదే. వారు ఎలాగూ నడిచారో, వారి హృదయం ఎలాగూ కొవ్విందో చూసి దేవుడు అన్నాడు, అబ్బే నేను ఇచ్చింది తిని వినియోగించుకునే పరిస్థితులు మీ దగ్గర కనపడట్లేదు, వెళ్ళండి అని ఆ బబులోను రాజును లేపాడు. చెరగొని తీసుకుని పోయాడు. దేవుడే అప్పగించాడు. ఏమండి దేవుని మాట విననప్పుడు, దేవునికి విధేయత చూపనప్పుడు, దేవుని మాటకు లోబడనప్పుడు దేవుడే భ్రష్టత్వానికి అప్పచెప్తాడు. భ్రష్టత్వానికి అప్పచెప్తాడు. కాబట్టి హృదయము చాలా జాగ్రత్తగా ఉండాలి. మన హృదయంలో ఏం వస్తుంది? ఇదిగో అహంకారం వచ్చిందా?
అవివేకం వచ్చిందా? మన హృదయాలలో గర్వం ఉందా? గర్వ హృదయులందరూ యెహోవాకు హేయులు అని అన్నాడు కదా. ఏమండి, గర్వ హృదయులందరూ యెహోవాకు హేయులు అన్నాడు కదా. మరి నాలో దేనిని బట్టి గర్వం? అందాన్ని బట్టి గర్వమా? ఐశ్వర్యాన్ని బట్టి గర్వమా? ఏమండి, చదువును బట్టి గర్వమా? ఉన్న టాలెంట్ని బట్టి గర్వమా? దేనిని బట్టి గర్వం? దేనిని బట్టి గర్వించిన దేవుడు వారిని ఏం చేస్తాడు అంటే హేయుడైపోతాడు. అంటే దేవుడు అసహ్యించుకుంటాడు వాళ్ళని. కాబట్టి హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. ఏమండి, ఇందాకే ఆరాధనలో చెప్పారుగా పాస్టర్ గారు, ఏమని? లూసిఫర్ ప్రధాన దూత దేవుని కంటే తన సింహాసనాన్ని హెచ్చించుకుంటాననుకుందంట. లోపల అన్యాయాన్ని పెంచుకుంది. లోపల అన్యాయాన్ని పెంచుకొని, ఏమండి, ఎవరెక్కడ ఉండాలో అంతే ఉండాలి. ఉండాలా కాదా? ఎవరెక్కడ ఉండాలో అక్కడే ఉండాలి. దేవుని కంటే హెచ్చించుకుంటామా? హెచ్చించుకుంది. తద్వారా త్రోయబడింది. కాబట్టి నెబుకద్నెజర్ రాజు, లూసిఫర్ త్రోయబడి ఆ ఉన్న ఆధిక్యతను మొత్తం పోగొట్టుకుంది ఆధిక్యతను లూసిఫర్. నేను బబులోను రాజు గురించి చెప్పాను కదా. బబులోను రాజు ఇశ్రాయేలీయులు వారిని తీసుకెళ్ళి దేవుడే బబులోను రాజ్యానికి అప్పగిస్తే ఆయన హెచ్చించుకున్నాడు. ఆయన పరిపాలనను చూసి హెచ్చించుకున్నాడు. ఆయన అక్కడ ఉన్న అధికారాన్ని బట్టి హెచ్చించుకున్నాడు. హెచ్చించుకుంటే దేవుడు చూసి ఇదిగో అబ్బాయి, నువ్వు చేశాననుకుంటున్నావు కదా, నా బిడ్డలైన ఇశ్రాయేలీయుల మీద నువ్వు అంత అధికారం చేయడానికి నేనే అప్పగించే వాళ్ళ బుద్ధులు బాగోక, అంతేగా నువ్వు హెచ్చించుకోవడానికి ఏమి లేదురా బాబు అని చెప్పి దేవుడు ఆయనకు బబులోను సామ్రాజ్య అధినేత అయిన నెబుకద్నెజరు ఏమైపోయాడో తెలుసుగా. ఏమైపోయాడు? ఏమండి, అరణ్యంలో పశువులు మేస్తున్నాయంట. అరణ్యంలో పశువులు మేస్తూ ఉంటే ఆయన కూడా వెళ్ళి పశువులలో గడ్డి మేయడం మొదలుపెట్టాడు. దేవుడు అలాగున ఆజ్ఞాపించాడంతే. దేవుడు అలాగా అనుమతించాడు. ఎందుకు? పరిపాలన తక్కువైందా? ఆయనకు అక్కడ ఉన్న సంపద తక్కువైందా? ఎందుకు జరిగింది? ఏమండి, ఎందుకు జరిగింది అంటే గర్వించబట్టి. గర్విష్ఠులకు దేవుడు విరోధి. ఆ 16వ అధ్యాయము, సామెతల గ్రంథం 16వ అధ్యాయం 1వ వచనంలో ఉంది. ఇదిగో, హృదయాలోచనలు మనుషుని వశం, చక్కని ప్రత్యుత్తరం ఇచ్చుట యెహోవా వశం. ఏమండి, హృదయాలోచనలు మనుషుని వశమేనా? ఏమండి, హృదయాలోచనలు జాగ్రత్త చేసుకోవచ్చా? హృదయాన్ని ఎప్పటికప్పుడు వివేకము కలిగి ఉండొచ్చు. దేవుడు సెలవిస్తున్నాడు, హృదయాలోచనలు మనుషుని వశం. నా హృదయం ఎప్పటికప్పుడు, నా హృదయంలో ఏముంది? ఏం వస్తున్నాయి హృదయంలో నుండి? గర్వం వస్తుందా? మోసకరమైన మాటలు వస్తున్నాయా? దానిని దేవుడు చూస్తున్నాడు అని హృదయాన్ని ఎప్పటికప్పుడు తేటగా ఉంచుకోవాలి. దావీదు ప్రార్థన చేస్తాడు, శుద్ధ హృదయం నాలో కలుగ చేయమని. చాలా మంచి పాట ఉంది. ఏం కలుగు చేయాలి హృదయానికి? శుద్ధ హృదయం శుద్ధిగా ఉండాలి. దేవుని చూడాలనుకుంటున్నారా మీరు? దేవుని చూడాలి అని అంటే ఆ మత్తయి సువార్తలో హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. ఇర్మియా గ్రంథంలోంచి చెప్పినట్టుగా హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది. అది ఉందని తెలియాలి అంటే ఆ మనిషి ప్రవర్తన కనపడుతుంది, ఆ మనిషి విధానం కనపడుతుంది. ఆ మనిషి ఏంటండి, అది ఉంది అనుకుంటే ఆ మనిషి ఎలా మాట్లాడతాడు, ఎలా నడుస్తున్నాడు, ఎలాగూ
ప్రవర్తన ఎలాగూ జీవిస్తున్నాడు అనేది తెలిసిపోతుంది. 16 మీ మీ హృదయము మాయలలో చిక్కి త్రోవ విడిచి ఇతర దేవతలను పూజించి వాటికి నమస్కరింపకుండా మీరు జాగ్రత్త పడుడి. లేని ఎడల ఏంటంట హృదయం ఏమైపోద్ది? ఏమండి ఎక్కడ పడుద్ది? ఏమండి ఈ రోజుల్లో చాలా ఈజీ హృదయం మాయల్లో పడటం. ఏమండి మాయలు భలే మాట్లాడతారు కదా. ఎదుటోళ్ళు మాట్లాడితే సామెతల గ్రంథంలో ఉంటుంది, వారి మాటలు నూనె కంటే నునుపైనవి. ఎట్లాంటి మాటలు? ఎవరి మాటలు? నూనె కంటే నునుపైనవి. అది తీయగా ఉంటుంది. ఎలాంటి ఎవరి మాటలు? వేశ్య మాటలండి. సామెతల గ్రంథం 5వ అధ్యాయంలో ఎక్కడ ఉంటుంది. ఎవరి మాటలు ఎలా ఉంటాయి? తీయగా ఉంటాయి, నూనె కంటే నునుపుగా ఉంటాయి. ఏమండి నూనె రాసుకొని చూడండి ఎంత నునుపుగా ఉంటుందో. కాబట్టి మాటలతో జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ దేవుడు అంటున్నాడు, మోషే ద్వారా అంటున్నాడు, ఇదిగో కాబట్టి 16వ వచనం, మీ హృదయము మాయలలో పడిపోకుండా. ఏమండి పడిద్దా? మాయల్లో మాట్లాడాలి. హృదయం మాయల్లో పడిపోద్దా? మాయలో పడిపోయిందా? ఎట్లా మాయలో పడుద్ది? ఎవరన్నా తీయగా చెప్పారనుకోండి, మాటలు తీయగా చెప్పారనుకోండి. పిల్లల విషయం చూద్దాం. పిల్లలు తల్లిదండ్రులు వాళ్ళు భయభక్తులతో ఉండాలని, వాళ్ళు జ్ఞానముతో ఉండాలని, వాళ్ళు క్రమశిక్షణతో బ్రతకాలని తల్లిదండ్రులు ఏమో కొంచెం కఠినంగా మాట్లాడతారు. మాట్లాడతారా? మాట్లాడరా? అదే ఫ్రెండ్స్ అనుకోండి ఏం మాట్లాడతారు? తీయగా నునుపుగా. అసలు ఇంతగా నొప్పి తగలనిస్తారా? తగలనీరు. ఎందుకంటే ఫ్రెండ్షిప్ కట్ అయిపోద్ది. దేవుడు అంటున్నాడు, అయ్యా అక్కడ ఇశ్రాయేలీలు మీరు వెళ్తున్నారు కదా కానాన్లోకి మీరు వెళ్ళిన తర్వాత అక్కడ ప్రజలు మీతో సహవాసం చేస్తారు, మీతో ఫ్రెండ్షిప్ చేస్తారు. చేసి ఇదిగో వారి విందులకు మిమ్మల్ని పిలుస్తారు. ఏమండి వారి విందులకు మిమ్మల్ని పిలుస్తారు. వారి ఇంట్లో కార్యక్రమాలు జరిగినాయి అనుకోండి, మిమ్మల్ని పిలిచేస్తారు. పిలుస్తారా? పిలవరా? వాటిని దైవ కార్యాలను కూడా, దేవుని సన్నిధిని కూడా వదిలేసి వెళ్ళేవారు ఎంతమంది లేరండి. అక్కడ కూడా దేవుడు అదే చెప్తున్నాడు, ఇదిగో మీరు కానాన్లో ప్రవేశించిన తర్వాత అక్కడ మిమ్మల్ని పిలుస్తారు. వారి కార్యాలకు, వారి పెళ్ళిళ్ళకు, వారి పేరంటాలకు, వారి దేవతలకు బలిచ్చేటప్పుడు మిమ్మల్ని పిలుస్తారు. ఏం చెప్తారు? మేము అక్కడ ఏం చేయట్లేదు అని పిలుస్తారు. జాగ్రత్త. మేము అక్కడ ఏం చేయట్లేదని పిలుస్తారేమో. మీ హృదయం ఒకవేళ నిజమేనని మాయలలో చిక్కిద్దేమో. జాగ్రత్తగా ఉండండి. మీ హృదయం మాయలలో చిక్కి మీరు త్రోవ విడిచి వెళ్ళిపోతారు. ఇక ఏమండి మాయలో చిక్కి త్రోవ విడిచి వెళ్ళిపోతారు. ఈరోజు మనల్ని ఎంతమంది మాయ చేయలేదు? చేశారా? మోసం చేశారా? ఈరోజు బల్లారాధన దేవుని కార్యక్రమం ఇవాళ, అంటే దేవుడు ఆశీర్వదించిన దినం ఈరోజు. ఏం మాయ చేసింది మిమ్మల్ని? మన ప్రజలను, అంటే మన దేవుని ప్రజలను ఎంతమంది మోసం చేసింది? మాయలలో. ఏం మోసం? పని పిలిచిందా? మీ కార్యక్రమాలు పిలిచినాయా? దేవుడు అంటున్నాడు, ఇదిగో మీ హృదయం మాయలలో చిక్కి వెళ్ళిపోతుందేమో. మీరు దేవుని ఈ త్రోవను విడిచిపెట్టి ఇతర వాటికి వెళ్ళిపోతారేమో. దేనికి ప్రాధాన్యత ఇస్తారో? మీ హృదయాన్ని జాగ్రత్త చేసుకోండి. మీ మనస్సులను జాగ్రత్త చేసుకోండి. మీ హృదయానికి నిబంధన చేసుకోండి. ఏమండి 16వ వచనం చూడండి, 10-16 ద్వితీయోపదేశకాండం 10-16 చూడండి.
కాబట్టి కాబట్టి మీరు సున్నతి లేని మీరు సున్నతి లేని మీ హృదయమునకు సున్నతి చేసుకొని ఇక మీదట ముష్కరులు కాకుండుడి. ఏంటి ఏం చేసుకోవాలంట? సున్నతి అంటే చెప్పనా, ఇప్పుడు క్రొత్త నిబంధనలో బాప్తిస్మము అనే సున్నతి ఎలాగో పాత నిబంధనలో సున్నతి అలాంటి నిబంధన. విన్నారా తల్లి? ఏమనుకోకు. పాత నిబంధనలో సున్నతికి అంత ప్రాధాన్యత. సున్నతి లేని మీ హృదయములకు సున్నతి చేసుకోండి అంటున్నాడు దేవుడు. ఏం చేసుకోవాలి? పాత నిబంధనలో సున్నతి ఎంత ప్రాముఖ్యమైందో కొత్త నిబంధనలో బాప్తిస్మము అంతే ప్రాముఖ్యమైంది. ఒకవేళ మీరు నిబంధన చేసుకోండి, ఇక నా హృదయం దేవుని నుండి తొలగిపోదు, నా హృదయంలో దేవునినే ఎక్కువగా ప్రేమిస్తా. దేవుడు అందుకే చాలాసార్లు చెప్పాడు, మీ పూర్ణ హృదయముతోనూ మీ పూర్ణ ఆత్మతోనూ దేవుడైన యెహోవానే సేవించాలి, యెహోవానే ప్రేమించాలి. ఎలా? పూర్ణ హృదయముతో. సగం చేస్తారేమో. కాదు. ఒకవేళ మీకు అలాంటి హృదయం ఉంటే సగం చేసే పని, సగం మీ హృదయంలో అప్పుడప్పుడు లోకంలో ఉన్నవి, లోక ఆచారాలు, లోక తలంపులు, లోక ఊహలు అవన్నీ వస్తూ ఉంటే మీ హృదయాన్ని ఏం చేసుకోవాలో తెలుసా? కాబట్టి మీరు సున్నతి లేని మీ హృదయములకు సున్నతి చేసుకొని ఇక మీదట ముష్కరులు కాకుండుడి. ఏం చేసుకోవాలి? హృదయానికి ఏం చేసుకోవాలి? సున్నతి చేసుకోవాలి, నిబంధన చేసుకోవాలి. నిబంధన చెడును చూడను, చెడు మాట్లాడను. మాటలు నోటితో కదా వస్తాయి, హృదయంతో ఏం పని అని అనుకుంటున్నారా? హృదయం నిండి ఉండు దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. కాబట్టి ఏం చేయాలో తెలుసా? సున్నతి చేసుకొని 18వ వచనంలో వ్రాయబడి ఉంది. 11:18 చూద్దాం. సున్నతి చేసుకొని ఏం చేయాలి అంటే, కాబట్టి మీరు ఈ నా మాటలను మీ హృదయములోను మీ మనస్సులోను ఉంచుకొని వాటిని మీ చేతుల మీద సూచనలుగా కట్టుకొనవలెను. అవి మీ కన్నుల నడుమ భాస్యకములుగా ఉండవలెను. ఏంటది? దేవుని వాక్యం. మీరు ఈ నా మాటలను ఎక్కడ పెట్టుకోవాలి? హృదయంలో ఉంచుకోవాలి. ముందు హృదయంలో ఉంచుకోవాలి, ఆ తర్వాత మనస్సులో ఉంచుకోవాలి. ఏమండి? ఈ చెవుతో వదిలిపెట్టకూడదు. విన్న వాక్యాన్ని ఏం చేయాలి అంటే హృదయంలో ఉంచుకోవాలి. అంతేకాదు మనస్సులో కూడా ఉంచుకోవాలి. మనస్సులో దేవుని వాక్యాన్ని మనస్సులో కూడా ఉంచుకోవాలి. ఉంచుకుంటే ఏం జరుగుతుందో తెలుసా? దేవుని వాక్యాన్ని మనస్సులో కూడా ఉంచుకోవాలి. ఇంకా చేతుల మీద కట్టుకోవాలి. ఎందుకండి చేతుల మీద కట్టుకోవడం? ఏమండి? చేతుల మీద కట్టుకోవడం ఎందుకో తెలుసా? చేతుల మీద కట్టుకోవడం ఎందుకు? మనకు కనపడడానికి. వాక్యం మనకెప్పుడు కనబడుతూ ఉండాలి. చేతుల మీద కట్టుకోవడం, సూచనలుగా కట్టుకోవడం ఎందుకంటే మనకు కనపడడానికి వాక్యం. ఏమండి? మీరు మీ అరిచేతిని చూసుకున్నట్టుగా ఇంకా దేనిని చూసుకోలేరు. చేతులకు వాక్యం కట్టుకోవాలి, ఎప్పుడు మనకు కనపడతా ఉండాలి. హృదయంలోను మనస్సులోను పెట్టుకోవాలి, చేతులకు కట్టుకోవాలి. అంతేకాదు కన్నుల నడుమ బాసికలుగా ఉండాలి. ఎవరికి కనపడడానికి? ఏమండి? వాక్యం మనకు కనపడాలి, మన హృదయంలో ఉండాలి, మనము వాక్య ప్రకారం నడుచుకోవాలి. అంతేకాదు బాసికములకు కూడా. బాసిక ఎవరికి కనపడుతుంది? అందరికీ, ఎదుటి వారికి, చూసేవారికి బాసికలుగా కనపడతాయి. దేవుని వాక్యం అలా ఉంచుకుంటే
కీర్తన గ్రంథం 119:9 ఉంటుంది, ఇదిగో నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను, వాక్యము ఉంచుకున్నాను, పాపము చేయరిగా. ఏమండి, పాపము, యవనస్తులు దేవుని వాక్యము చేతనే తమ నడతలు శుద్ధీకరించుకుంటారు. ఏమండి, దేని చేత? ఈ చేతుల మీద కట్టుకునేది ఎందుకు? ఈ బాసిగాలిగా కనపడేది ఎందుకు? ఎదటి వారికి వీళ్ళు దేవుని పిల్లలరా, వీళ్ళు భయభక్తులు కలిగిన వాళ్ళరా, వీళ్ళు పాపము చేయరా, వీళ్ళు హృదయాలలో పాపము లేదురా అని అనుకోవడానికి బాసికాలుగా కట్టుకోవాలి. చేతులకు ఎందుకు కట్టుకోవాలి? ఎప్పటికీ మనకు జ్ఞాపకం ఉండాలి, మనము దేవుని పిల్లలము, దేవుని చేత ఏర్పరచబడిన వారము, సున్నతి చేయబడిన వారము, నిబంధన చేయబడిన వారము. మన హృదయములో దేవునికే చోటు ఉండాలి, పాపానికి చోటు ఉండకూడదు, గర్వానికి చోటు ఉండకూడదు. గర్వ హృదయులందరూ యెహోవాకు హేయులు. హృదయము మనుషుని వశం ఉంటుంది, హృదయాలోచనలు మనుషుని వశం. అది ఎప్పుడయ్యా అంటే దేవుని వాక్యం మన చేతుల మీద, మన కన్నుల నడుమ బాసికములుగా ఉన్నప్పుడు, హృదయములో దేవుని వాక్యం ఉన్నప్పుడు, అంతేకాదు హృదయం మనస్సులో దేవుని వాక్యం ఉన్నప్పుడు దేవుని నిబంధనలు గైకొనడానికి, దేవుని యందు భయభక్తులు కలిగి మన హృదయం ఉండడానికి వీలు కలుగుతుంది. అవునా కాదా? దేవుని వాక్యము లేకుండా, దేవుని యందు భయభక్తులు కలిగి లేకుండా ఏ హృదయము పవిత్రమైనది కాదు, ఏ హృదయం నిర్దోషమైనది కాదు. కాబట్టి హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది జ్ఞాపకం ఉంచుకోవాలి. ఎప్పటికప్పుడు ఇంకా హృదయంలో నుండి ఏమొస్తాయో చూద్దాం. మత్తయి సువార్త 15:18-19 మత్తయి సువార్త 15:18-19 హృదయములో నుండి ఏమొస్తాయో, నోటి నుండి బయటికి వచ్చినవి హృదయములో నుండి వచ్చును. ఇవే మనుషుని అపవిత్రపరచునని మీరు గ్రహింపరా. దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు హృదయములో నుండి వచ్చును. ఇవే మనుషుని అపవిత్రపరచును గాని చేతులు కడుక్కొనుటగా. ఇక్కడ ఒక పెద్ద సమస్య వచ్చింది. యేసు ప్రభువారిని అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నారంటే, యేసు ప్రభువా, ఇదిగో నీ శిష్యులేంటి చేతులు కడుక్కోకుండా అన్నం తింటున్నారు, భోజనం చేస్తున్నారేంటి? ఏమండి, చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తున్నారేంటి? యేసు ప్రభువారు చాలా బాగా చెప్పారు. ఏమనంటే, అయ్యా, ఒకవేళ మురికితో చేతుల మీద ఏముంటుంది? కడుక్కుంటున్నారా చేతులు? భోజనానికి ముందు చేతులు మనం కడుక్కుంటాం, పిల్లలకు కూడా శుభ్రం చేస్తాం. అవునా కదా? యేసు ప్రభు వారు అంటున్నారు, అయ్యా, భోజనం చేస్తే ఈరోజు చేసామనుకోండి, ఈ పొద్దున పూట చేస్తే సాయంత్రానికల్లా బహిర్భూమిలో విడవలసి వచ్చిద్దయ్యా. దాని వలన మనిషి అపవిత్రత పరచబడడు. మనుషుని అపవిత్రపరిచేది ఒకటి ఉంది, మనుషుని దేవుని నుండి దూరము చేసేది ఒకటి ఉంది. మనిషి దేవునికి అవిధేయుడిగా ఉండింది ఒకటి ఉంది. ఏదయ్యా అంటే తన హృదయం ఉందయ్యా, అదే అన్నిటికంటే మోసకరమైంది. ఆ మోసం తన హృదయంలో ఉండడం వలన నాకు దూరం అవుతున్నాడు. మనిషి అపవిత్రత పరచబడుతున్నాడు. ఏమండి, చేయి కడుక్కోకుండా భోజనం చేసినంత మాత్రాన అపవిత్రపరచబడడు అని వాక్యం ఉంది. దేవుడే చెప్తున్నాడు శిష్యులతో, ఆ పక్కన పరిసయ్యులతో, శాస్త్రులతో చెప్తున్నారు. హృదయంలో నుండి వచ్చేది ఏంటయ్యా అంట? నరహత్యలు. నోట నుండి వచ్చు ప్రతి మాట జాగ్రత్త. మీరు ఏం మాట్లాడుతున్నారు?
మనుషుని అపవిత్రపరిచేస్తున్నాయి, హృదయాన్ని అపవిత్రపరుస్తున్నాయి. హృదయంలో అవి ఉండయి. ఏంటవి? హృదయం నిండి ఉండు దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. కాబట్టి హృదయంలో నుండి దురాలోచనలు. ఏమండి? ఆలోచనలు. ఏం ఆలోచనలు? దురాలోచనలు. ఒక మనిషితో బాగానే ఉంటాం, షేక్ హ్యాండ్లు ఇచ్చుకుంటారు కదా, కావాలంటే పవిత్రమైన హగ్ చేసుకొని పవిత్రమైన ముద్దులు కూడా పెట్టుకుంటారు. పెట్టుకోవా? ప్రేమ ఎక్కువైతే ఆ ప్రేమ అలాగే ఉంటే దేవునికి స్తోత్రం. ఆ ప్రేమ అలాగే ఉంటే దేవునికి స్తోత్రం. పైకి కౌగలించుకొని అవతలికి వెళ్ళిన తర్వాత వీడండి, లేకపోతే ఈమండి, అది చాలా ప్రమాదకరం. అది మనుషుని అపవిత్రపరిచేది. ఆ హృదయం ఉండకూడదు. ఎదుటి వారిని చూచి మత్సరపడకూడదు, ఎదుటి వారిని చూచి వ్యసనపడకూడదు. అది దేవుని నుండి మన హృదయాన్ని, మనల్ని దూరం చేస్తుంది. దురాలోచనలు. ఏమండి? మనం నోటితో ఏం చెప్తాం? తినుము త్రాగును అననే కానీ హృదయంలో అంతర్యములో లెక్కలు చూసుకుంటాడు. ఏమండి? చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు, ఎదుటి వారితో కలిసి భోజనం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా కొద్దిగా తినాలి. పాస్టర్ గారు అప్పుడప్పుడు చెప్తారుగా, జనాలతో భోజనాలకు వెళ్ళేటప్పుడు కొద్దిగా తినండి. ఎదుటివాడు తిరును త్రాగును అని అనే కానీ తన హృదయంలో అంతర్యంలో లెక్కలు చూసుకుంటారు. జాగ్రత్త. కాబట్టి హృదయం అంత ప్రమాదకరమైంది. హృదయంలో నుండి దురాలోచనలు, నరహత్యలు. ఏమండి? నరహత్యలు ఎట్టగో కత్తి పట్టుకొని పొడిచే పని అయితే ఎట్టగో లేదు మీకు. ఆ పని అయితే చేతులకు చెప్పం కదా. నరహత్య చేయవద్దని నేను చెప్పాను, మోషే ధర్మశాస్త్రం చెప్పబడింది. కానీ నేనైతే యేసు ప్రభు వారు చెప్పే మాట ఏంటి? నరహత్య చెప్పాలి. వ్యర్థుడా, ద్రోహి, పనికి మాలినవాడా అని అంటమే నరహత్య. ఎంతమంది చేస్తున్నారా పని? జాగ్రత్త. ఆ పని చేయబాకండి. అవి హృదయంలో నుండి వచ్చి మనుషుని అపవిత్రపరిచే మాటలు. పైన చాలా ప్రేమగా ఉంటారు, లోపల మాత్రం అంతరంగంలో లోపల రగిలిపోతూ ఉంటారు కొంతమంది. అది కూడా చాలా తప్పు. ఎదుటి వారితో సమాధానం కలిగి ఉండటం నేర్చుకోవాలి. ఎదుటి వారిని ప్రేమించడం నేర్చుకోవాలి. హృదయపూర్వకంగా దేవుని ఎలాగూ ప్రేమిస్తున్నామో, దేవుని ఎలాగూ సేవిస్తున్నామో అంతే తోటి వారిని కూడా ప్రేమించడం, తోటి వారికి సహాయం చేయడం నేర్చుకోవాలి. అది దైవ లక్షణం. హృదయంలో నుండి దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, ఏమండి? ఇవన్నీ హృదయంలో నుండే వస్తాయి. కాబట్టి ఇవన్నీ దైవానికి, దేవుని చూడటానికి ఇవన్నీ ఆటంకం. మీ ప్రార్థనలు వినటానికి ఆటంకం ఇవన్నీ. మీరు దేవుని చూడటానికి, మీ ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళడానికి ఇవన్నీ ఆటంకాలే. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. మీ ప్రార్థన వెళ్ళాలి కదా దేవుని దగ్గరికి. వెళ్ళాలా వద్దా? మీరు ఏం ప్రార్థన చేసినా దేవుని దగ్గరికి వెళ్ళాలా? ఏం ప్రార్థన చేసినా దేవుడు వినాలిగా. మీ అవసరతల గురించి ప్రార్థించుకుంటారు, మీ ఆరోగ్యం గురించి ప్రార్థించుకుంటారు, దేవుడు వింటాడు కదా. దేవుడు విననని కూడా చెప్పాడు. రక్షింపనేరకయుండునట్లు యెహోవా హస్తము కురుచకాలేదు, విననేరకయుండునట్లు నా చెవులు. అయితే ఏమైంది? ప్రార్థన ఎందుకు దూరం అవుతుంది? మీకును నాకును మధ్య పాపాలు నిల్చుండే. ఏ పాపాలు అంటే ఇవన్నీ ఉంటాయి. దేవునిని చూడనీయకుండా, మన ప్రార్థన దేవునికి దగ్గరగా చేరనీయకుండా ఇవన్నీ ఆటంకాలే. అవునా? కాబట్టి దేవుని సన్నిధిలోనికి వచ్చే వాళ్ళ దగ్గర ఉండవని చూస్తున్నారా? యెహెజ్కేలు గ్రంథం 33:31 చూడండి. యెహెజ్కేలు గ్రంథం
3:31. నా జనులు రాదగిన విధముగా వారు నీ యొద్దకు వచ్చి నా జనులైనట్టుగా నీ ఎదుట కూర్చుండి నీ మాటలు విందురు గాని వాటిని అనుసరించి ప్రవర్తింపరు. అమ్మా, ఇది మాత్రం ప్రమాదకరం. ఎన్ని మాటలు చెప్పినా నాకు ఈ వాక్యం ఈ రోజులలో విశ్వాసుల్లో బాగా నెరవేరుతుందేమో అనిపిస్తుంది. అవునా కాదా? అది నిజమే అన్నవాళ్ళు ఒకసారి దేవుని స్తోత్రం చెప్పండి. ఈ వాక్యం బాగా నెరవేరుతుందండి అన్నవాళ్ళు. యెహెజ్కేలు గ్రంథం 33:31 వాక్యం బాగా నెరవేరుతుంది అన్నవాళ్ళు ఒకసారి దేవుని స్తోత్రం చెప్పండి. మీరు ఎవరు చెప్పరు కదా? చెప్పరు కదా? దేవుడే చెప్తున్నాడు యెహెజ్కేలు, అయ్యా, నా జనులు రాదగిన విధముగా నీ దగ్గరకు వస్తున్నారు. ఇదిగో బలారాధన అంటే వచ్చారు, శుక్రవారం ప్రార్థన అంటే ఇష్టమైన వాళ్ళు వస్తున్నారు, నెలాఖరు ప్రార్థన అంటే ఇష్టమైన వాళ్ళు వస్తున్నారు. హృదయాన్ని ఎట్టగా వారు కఠినపరుచుకుంటున్నారయ్యా. రాదగినట్టుగా వస్తున్నారు కానీ వారు నా జనులైనట్టుగా. అమ్మా, ఈ వాక్యం కొంచెం భయంగా అనిపించట్లా? దేవుడు ఇక్కడే చూస్తున్నాడు ఇప్పుడు చూస్తున్నాడు అన్నట్టుగా అనిపించట్లా? నా జనులైనట్టుగా వారు కూర్చుంటున్నారయ్యా, నీ ఎదుట కూర్చున్నారు. అయితే వారి హృదయములో ఏముంది? వారి హృదయంలో చదవాలి. వారి హృదయంలో ఏమపేక్షిస్తున్నారు? లాభమును అపేక్షించి. వారి హృదయములో లాభమును అపేక్షించుచున్నారు. నా జనులే, నా బిడ్డలే, నేను స్వరక్తం ఇచ్చి సంపాదించా, నా బిడ్డలే. వారి కోసం నేను ప్రాణాన్ని కూడా పణంగా పెట్టా. కూర్చున్నారు, వచ్చి నా బిడ్డలైనట్టుగానే ఉన్నారు. కానీ వారి హృదయం అయితే లాభమును అపేక్షించుచున్నది. ఏం అపేక్షించుతుంది? ఒకసారి ఆలోచన చేసుకుందామా? మన హృదయంలో దేవుని సన్నిధికి వస్తే, దేవుని సన్నిధికి కూర్చుంటే, దేవుని సన్నిధిలో కూర్చుంటే ఏం పోతుందో అనే ఆలోచన చేస్తున్నారా? ఒకసారి ఆలోచన చేశారా? చేస్తాం, మనం అందరం చేస్తాం. ఎందుకంటే ఈరోజు బల్లారాధన కదా, ఈరోజు కూర్చున్నాం దేవుని సన్నిధిలో. అవతల పని ఆగిపోట్లా, పని దేవుడే కనికరించి ఇచ్చాడు. ఆ పని ఆగిపోతుందని ఆలోచించట్లేదా? ఏమండి, ఒకవేళ వ్యాపారం చేస్తున్నారనుకోండి, ఈరోజు దేవుని సన్నిధిలోనికి వెళ్తున్నారు, 2 గంటల సేపు కూర్చోవాలి, 2 గంటల సేపు నా వ్యాపారం పోతుంది అని మీరు అనుకోవట్లేదా? ఎంతమంది అనుకుంటున్నారు చెప్పండి? వారి హృదయాలలో లాభమును అపేక్షించుతున్నారు. అవునా? ఒకసారి ఆలోచన చేసుకోండి. ప్రభువా, మా హృదయాన్ని ఇంత తేటగా చూస్తున్నావా? ఇర్మియా గ్రంథంలో చెప్పలా? దేవుడు అంతరంద్రియములను పరిశీలించేవాడని దేవుని వాక్యం చెప్పబడింది కదా. దేవుని సన్నిధిలో కూర్చున్నట్టుగానే కూర్చుంటాం, ప్రార్థన చేసినట్లుగానే చేస్తున్నాం, దేవుని సన్నిధిలో ఆరాధన చేసినట్టుగానే చేస్తున్నాం. మన హృదయం మాత్రం ఎక్కడో ఉంటుంది. ఏమవుతుంది? నేను చేస్తున్న వ్యాపారం ఏమవుతుంది? నేను చేస్తున్న ఉద్యోగం ఏమవుతుంది? లేకపోతే నా ఫ్రెండ్స్ ఏమవుతున్నారు? అమ్మా, ఫ్రెండ్స్ కొంతమంది అండి, నేను అనుకుంటా, ఒకవేళ దేవుని కంటే మీరు దేనిని ఎక్కువ ప్రేమిస్తున్నారు? దేవుణ్ణేనా ప్రేమించేది దేవుణ్ణేనా? దేవునినే బాగా ప్రేమిస్తున్నామండి అనే వాళ్ళందరూ ఒకసారి హల్లెలూయా చెప్దామా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీరు చెప్పరు. ఎందుకో చెప్పనా? ఇప్పుడు కనుక మీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఫోన్ చేశారనుకోండి, అది వాక్యం అయినా కానీ, ప్రార్థన అయినా కానీ, ఇంపార్టెంట్ ఆరాధన అయినా కానీ, అది ఏం జరిగినా, ఒకవేళ
బల్లారాధన జరుగుతూ ఉండగా వదిలిపెట్టే మనుషులు సంఘంలో ఉన్నారు కనుక కాబట్టి మీరు ఎవరు హల్లెలూయా చెప్పరు. కాబట్టి దేవుని బిడ్డలారా, దానిని బట్టి దేవుని వాక్యం నెరవేర్చబడుతుంది. దేవుడు బాధపడతాడు, దేవుడు దుఃఖపడతాడు అని మన హృదయాల్లో ఉండాలి అనే భయం ఉండాలి. భయం ఉందా? దేవుని వాక్యం అంటే భయం ఉందా? ఏమండి, భయం ఉందా? దేవుడు ఏమైనా చేస్తాడేమోనని భయం ఉందా? ఒక ఆవిడకు భయం ఉందండి. ఒక ఆవిడకు భయం ఉంది. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం ఒకసారి చూడండి, నేను ముందుకెళ్ళిపోతాను. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయము 11వ వచనాన్ని చూడండి. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయెను. బండ నుండి నీళ్ళనిచ్చాడు, కావలసిన ఆటంకాలన్నీ తొలగించాడు కదా అని చెప్పి, ఇదిగో ఈవిడ గారు, ఈ మాట ఎవరిదో తెలుసా? రాహాబు. యెరికో కోట గోడ మీద ఉంది ఒక రాహాబు. ఆ వేశ్య చెబుతుందండి, ఆ వేశ్యకు భయం వేసింది. దేవుని కార్యాలంటే, దేవుడు ఎంత భీకరమైన కార్యాలు చేస్తాడో, ఆయనకిష్టమైన వారికి, ఆయనకిష్టులకి దేవుడు ఎంత అద్భుతంగా వాడుకుంటాడో, ఎంత అద్భుతంగా తోడుంటాడో, లేదా ఆయనకు వ్యతిరేకంగా లేచిన వారి పక్షాన దేవుడు ఏమి చేయడానికైనా సరే సిద్ధంగా ఉన్నాడు అని ఈ రహాబుకు తెలిసిందండి. మనం అనుకుంటాం, అందుకే దేవుడు కూడా చెప్పాడు, ఆయన శరీరధారిగా ఉన్న దినాల్లో వేశ్యలకైనా పరలోకం ఉంది కానీ వేషధారికి పరలోకం లేదని. ఈమెకు మాత్రం భయం వేసింది. అయ్యా, మీ దేవుడు గొప్పోడయ్యా, మీ దేవుడు గొప్పోడు, మీ దేవుడు అద్భుతాన్ని చేస్తాడు, మీ దేవుడు ఆశ్చర్య కార్యాన్ని చేస్తాడు. కాబట్టి ఆ దేవునికి నేను అడ్డుగా ఉండనయ్యా, ఆ దేవునికి నేను వ్యతిరేకంగా ఉండనయ్యా, నా హృదయాన్ని మార్చుకుంటా, నేను విధేయతగా ఉంటా. మీకు మేలు చేశాను కదయ్యా, మీకు మేలు చేశా కదా, నా ఇంటిని రక్షించండి. ఒకప్పుడు మీకు వ్యతిరేకంగా మీరు వస్తారు, మీకు వ్యతిరేకంగా నిలబడిన ఏ ఆయుధము వర్ధిల్లదని వాక్యం ఉంది కదా. అయితే మీరు ఎరికో అందరినీ నాశనం చేసేస్తారు, ఎరికో వాళ్ళని సమూల నాశనం చేస్తారు. కాబట్టి ఆ ఎరికోని సమూల నాశనం చేసేటప్పుడు ఎరికోలో ఉన్న నన్ను, నా కుటుంబాన్ని, నా తల్లిదండ్రులను, అక్క చెల్లెళ్లను, నా బంధువులను అందరినీ రక్షించండి అయ్యా. ఏమండి, హృదయం కరగాలి. దేవుడు అన్నాడు, మీకు రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెని ఇస్తానన్నాడు. ఇదిగో ఆ హృదయం, ఇదిగో ఈమెకుంది. ఎవరికి? రాహాబుకుంది. రాహాబు హృదయం కరిగిపోయిందంట. దేవుడు భీకరమైన కార్యాలు చూసి విని భయపడింది దేవుడు అంటే. ఏమండి, ఈ రోజునుందా భయమా? ఏమండి, దేవుడు అంటే భయం ఉందా? దేవుడు అంటే భయం ఉందా? ఒకసారి దేవుడు అంటే భయం ఉంటే ఏమండి ఆదివారాలు ఆరాధన మానేస్తావా? ఏమండి, దేవుడు అంటే భయం ఉంటే ఆదివారం ఆరాధన మానేస్తావా? చెప్పండి. దేవుడు అంటే భయం. ఏమండి, దేవుని యందు భయభక్తులు కలిగిన వారంటేనే దేవునికి ఇష్టం. దేవుని యందు భయభక్తులు కలిగిన వారంటేనే దేవునికి ఇష్టం. అందుకే రహాబు నేటి వరకు ఇశ్రాయేలీలు మధ్యలోనే ఉంది. విన్నారా? రహాబు నేటి వరకు, యెహోషువ గ్రంథంలో రహాబు నేటి వరకు 6వ అధ్యాయం 25వ వచనం, 6వ అధ్యాయం 25వ వచనం. చదవండి. రాహాబను వేశ్య యెరికోను వేగి చూచుటకు యెహోషువ పంపిన దూతలను దాచిపెట్టి ఉండెను గనుక అతడు ఆమె తండ్రి ఇంటి వారిని, ఆమెకు కలిగిన వారందరినీ బ్రతుకనిచ్చెను. ఆమె నేటి వరకు ఇశ్రాయేలీల మధ్య నివసించుచున్నది. ఎక్కడుంది? ఇశ్రాయేలీల మధ్య. ఎవరేమా? దేవుడు అంటే భయభక్తులు కలిగి ఉందండి. రహాబు వేశ్యైనా దేవుడు ఆమెను రక్షించాడు.
దేవుడు ఆమెను స్వస్థపరిచాడు. దేవుడు ఆమె హృదయాన్ని మార్చాడు. దేవుడు ఆమె హృదయాన్ని మార్చాడు. దేవుని ఆమె అంగీకరించింది. దేవుడు అంటే భయభక్తులు కలిగి ఉంది. దేవుని ప్రేమ ఏంటో, దేవుని గొప్పతనం ఏంటో రహాబు అనే వేశ్య గమనించి దేవుని స్వంత రక్షకునిగా అంగీకరించింది. కాబట్టి నేటి వరకు ఇశ్రాయేలీల మధ్యలోనే ఉంది. ఏమండి, ఒక ఆయన ఉన్నాడు, ఎంత చెప్పినా కఠినపరుచుకున్నాడు. ఎంత చెప్పినా కఠినపరుచుకున్నాడు. దేవుడు చేసిన అద్భుతాలు, ఐగుప్తులో 10 అద్భుతాలు చేశాడు దేవుడు. 10 అద్భుతాలు చేసినా సరే హృదయం ఒక అద్భుతాన్ని చూసి హృదయం కరిగి దేవుడు అంటే ఏంటో భయభక్తులు కలిగి తన ప్రజలను పోనివ్వాలి. ఏమండి, తన ప్రజలను పోనివ్వాలి. కానీ ఈ ఫరో అనే ఆయన ఇంకా ఏం చేస్తున్నాడు? తన హృదయాన్ని కఠినపరుచుకున్నాడు. ఏమండి, చెప్పే కొద్దీ కొంతమంది కఠినపరుచుకుంటున్నారు కదా. దేవుని వాక్యం చెప్పే కొద్దీ, దేవునికి భయభక్తులు వినయము చూపాల్సిన కొద్దీ వారి హృదయాన్ని కఠినపరుచుకుంటే ఫరో సైన్యం ఏమయ్యారు? ఏమండి, ఫరో సైన్యం ఎర్ర సముద్రంలో మునిగి చచ్చారు. హృదయాన్ని కఠినపరుచుకుంటే అంత ప్రమాదం పొంచి ఉంది. హృదయంలో కఠినం ఉండకూడదు. దేవుడు అన్నాడు, నేను మాంసపు గుండెనిస్తాను, మీ కఠినత్వాన్ని తొలగిస్తాను అని అన్నాడు. అవునా కదా? కఠినత్వాన్ని తొలగించి మాంసపు గుండెని ఇచ్చినప్పుడు ఈ రహాబు తన హృదయంలో భయభక్తులు కలిగి దేవుని అంగీకరించి నేటి వరకు ఇశ్రాయేలీల మధ్యలోనే ఉంది. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో ఒకసారి మనము కూడా ప్రభువును చూడాలి కదా. చూడాలా? ప్రభువుతో ఉండాలా? దశలోనికి రాసిన పత్రిక మొదటి పత్రిక దశలోనికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 12వ వచనాన్ని ఒకసారి చదివి నా మాటలు ముగిస్తాను. మరియు మన ప్రభువైన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట నీ హృదయములను పరిశుద్ధత విషయమై అనింద్యమైనదిగా ఆయన స్థిరపరచుటకై నేను మీ ఎడల ఎలాగు ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నామో అలాగే మీరును ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడల ప్రేమను అభివృద్ధి వర్ధిల్లునట్లు ప్రభు దయచేయునుగాక. నేను ఈ వాక్యం అంతా మీకు వివరించి చెప్పను కానీ ఇదిగో 12వ వచనం ఒక్క లైన్ మీ ముందు ఉంచాలనుకుంటున్నాను. ఏంటయ్యా అంటే, మరియు మన ప్రభువైన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధత విషయములో ఏమండి ఎలా ఉండాలి? మీ హృదయం ఎలా ఉండాలి? మన కాన్సెప్ట్ అంటే ఏంటి? దేవుని చూడాలి. దేవుణ్ణి ఎప్పుడు చూస్తారు? హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. మీకు చూడాలని ఉందా అని నేను అడిగాను కదా. దేవుని చూడాలని ఉందా? ఇదిగో చూడాలని ఉంటే ఇక్కడ పౌలు గారు చెప్తున్నాడు, మన ప్రభు అయిన యేసు తన పరిశుద్ధులందరితో వస్తాడుగా. ఎప్పుడు వస్తాడు? 4వ అధ్యాయం 16వ వచనం, ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును, క్రీస్తునందుండి మృతులైన వారు ఇదిగో ఈ కార్యక్రమం. అందుకే ఒకవేళ మీకు ప్రభువుని చూడాలి అని అనిపిస్తే మీ హృదయం ఎలా ఉండాలో తెలుసా? పరిశుద్ధత విషయములో అనింద్యముగా ఉండాలి. ఏ ఒక్కరు ఇదిగో వీళ్ళు ఇట్టంటోళ్ళండి, నన్ను చూపకూడదు, వేలెత్తి చూపకూడదు, ఈ పరిశుద్ధుడు కాదండి, ఏమండి పరిశుద్ధులు కాదండి వీళ్ళు అని అనకూడదు.
మీలో నాలో ఎవరిలోనైనా సరే పరిశుద్ధత విషయంలో అనింద్యులుగా ఉండాలి. నిందించడానికి మనుషులకు అవకాశం ఇవ్వకూడదు. అది ఇంట్లో వాళ్ళైనా, బయట వాళ్ళైనా, తోటి వాళ్ళైనా, ఉద్యోగస్తులైనా, ఎవరైనా సరే. మిమ్మల్ని చూచినప్పుడు మీ హృదయం పలికి మాలిందండి, వీడు పలికి మాలినోడండి అని అనకూడదు. అట్ట అనేవాళ్ళు ఉంటే మీరు బల్లారాధన తీసుకునేటప్పుడు ప్రార్థన చేసుకోండి. హృదయాన్ని పరిశీలన చేసుకోండి. హెబ్రీ పత్రిక 4:12 ఉంటుంది. వాక్యము హృదయం యొక్క లోతులలో లోపలికి వెళ్ళి ఏం చేస్తుంది? కీళ్లను విభజించు. మీకు అర్థం కావట్లేదా? చదవండి. 4:12. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి. ఏంటి? చదువమ్మా. ప్రాణాత్మలను కీళ్లను మూలుగును విభజించునంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. ఏం చేస్తుంది? దేవుని వాక్యం ఏం చేస్తుంది అంటున్నారు? ఏమ్మా, దేవుని వాక్యానికి చోటివ్వండి. మీ హృదయం అనింద్యముగా ఉండాలి అంటే రేపొద్దున ఆయన ఆర్భాటముతో, ప్రధాన దూత శబ్దముతో, దేవుని బూరతో ఆయన దిగి వచ్చేటప్పుడు మీరు పరిశుద్ధులుగా లేపబడాలి అంటే, ఆయనని ఎదుర్కోవాలి అంటే మనం చేయవలసిన పని ఒక్కటే. ఏంటయ్యా అంటే దేవుని వాక్యం మన హృదయములను, తలంపులను శోధించి ఎముకలను, కీళ్లను విభజించినంత మట్టుకు దూరుచు దేవుని వాక్యం మనలను శుద్ధి చేస్తుంది. దేవుని వాక్యం మనల్ని శుద్ధీకరించుద్ది. అటువంటి దేవుని వాక్యానికి చోటివ్వండి. అటువంటి దేవుని వాక్యాన్ని వినండి. అటువంటి దేవుని వాక్యాన్ని చదవండి. దేవుని వాక్యాన్ని క్రమంగా చదవండి. దేవుని వాక్యాన్ని హృదయాలలో ఉంచుకోండి. దైవజనుడైన మోషే ద్వితీయోపదేశ కాండంలో చెప్పినట్లుగా చేతికి సూచనలుగా కట్టుకోండి. అందమైన తలకు ఇదేంటిది బాసికముల వలె కట్టుకోండి. హృదయములో ఉంచుకోండి. అంతే. మనస్సులో ఏం చేయడానికి? రేపొద్దున లేపబడడానికి ఆయన ఆర్భాటముతో వస్తాడు కదా. ఆర్భాటముతో, ప్రధాన దూత శబ్దముతో వచ్చినప్పుడు, దేవుని బూరతో వచ్చినప్పుడు మనమందరము లేస్తాం. ముందు ఒకవేళ మృతులు లేచినా ఆ తర్వాత సజీవులమైన మనము కూడా లేస్తాం. కాబట్టి జాగ్రత్త. ఏమండి, ఆనాడు ఇశ్రాయేలులకు సున్నతి నిబంధన ఎలా ఉందో ఈ రోజున దేవుని వాక్యం మనకు నిబంధన కట్టడ కలుగజేస్తుంది. ఎటువంటి స్కానింగ్ అయినా పనికిరాదు. ఏమండి, ఎటువంటి స్కానింగ్ అయినా పనికిరాదు. మన హృదయం అంతరంగాలను పరిశీలించడానికి దేవుని వాక్యం అంత పనిచేస్తుంది. అంత బలమైనది, అంత శక్తి కలిగినది. అది రెండంచుల కత్తి అంత పదును గలది. దాన్ని ఏం చేయాలి తెలుసా? విని గ్రహించాలి. వాక్య ప్రకారం నడుచుకోవాలి. మీకు అందరికీ దేవుని చూడాలి. మనం అందరం దేవుని చూడాలి. ఏమండి, మిగిలిపోకూడదు. ఇంత భక్తి చేసి అందరికిలాగా లోకంలో వాళ్ళలాగా మిగిలిపోయామనుకోండి, ఏం ప్రయోజనం అండి? వాళ్ళు అదే నరకంలో పడి మనము అదే నరకంలో ఉంటే ఏం ప్రయోజనం? అందుకే దేవుడు అన్నాడు, ఇదిగో మీరు పై రూపం ఎలా ఉన్నా పర్వాలేదు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. నన్ను చూడాలి అంటే మీ హృదయం పరిశుద్ధతగా ఉండాలి. పరిశుద్ధత విషయంలో ఏమండి, కొంతమంది అంటారు, నేను ఎంత పరిశుద్ధంగా ఉన్నానో నాకే తెలుసండి, అది దేవునికే తెలుసండి. కాదు. మన క్రియల వలన ఎదుటి వారికి కూడా తెలుస్తుంది. ఎదుటివారు మన క్రియలను, మన హృదయాన్ని, మన జీవితాన్ని, మన బుద్ధిని ఎదుటివారు తిరస్కరించకూడదు, ఏలెత్తి చూపకూడదు. అదే పరిశుద్ధత విషయంలో అనింద్యులుగా ఉండమని దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి ఈ రోజున ఈ బల్లారాధనలో పాలు పంపులు పొందుతున్న మన హృదయం అనింద్యముగా ఉండాలి. హృదయం పరిశుద్ధతగా ఉండాలి. అటువంటి పరిశుద్ధత మన హృదయానికి దేవుడు కలుగజేయునుగాక. ఆమేన్. పరిశుద్ధ మగుటకు సమయంబు ఇదియేనో.
పరిశుద్ధులు పరిశుద్ధ మగుటకు సమయంబు ఇదియేనో. నీతిమంతుడు నీతిగా నుండు ఫలముతోనే వచ్చెదను. నీతిమంతుడు నీతిగా నుండు ఫలముతోనే వచ్చెదను. ఆమేన్ యేసు ప్రభు రమ్మయ్యా. ఆమేన్ యేసు ప్రభు రమ్మయ్యా. ఆమేన్ యేసు ప్రభు రమ్మయ్యా. రాజాధిరాజు దేవాది దేవుడు ద్వారాలో వచ్చుచుండెను. రాజాధిరాజు దేవాది దేవుడు ద్వారాలో వచ్చుచుండెను. నిషిద్ధమైనది లోనికి వెళ్ళదు పరలోక పాలనది. నిషిద్ధమైనది లోనికి వెళ్ళదు పరలోక పాలనది. దుఃఖ వ్యాధి అటలేవు, ఆకలి దప్పి కలచటలేవు. దుఃఖ వ్యాధి అచటలేవు, ఆకలి దప్పి కలచటలేవు. ఓకే హల్లెలూయా వానియే. ఓకే హల్లెలూయా వానియే. ఓకే హల్లెలూయా ధ్వనియే. రాజాధిరాజు దేవాది దేవుడు ముద్ర పొందిన శుద్ధులందరూ తెల్లంగి ధరించెదరు. ముద్ర పొందిన శుద్ధులందరూ తెల్లంగి ధరించెదరు. జయ జెండాలు పట్టుకొందురు, విమోచన గీతం పాడెదరు. జయ జెండాలు పట్టుకొందురు, విమోచన గీతం పాడెదరు. ఆహా ఎంతో ఆనందమది, ఆహా ఎంతో ఆనందమది, ఆహా ఎంతో ఆనందమది. ఆ ఆనందకరమైనటువంటి ఆ రాజ్యములోనికి మనము వెళ్ళి మన కొరకు నిరీక్షిస్తూ ఉన్నటువంటి మన ప్రభువుని మనము చూడాలి అని చెప్పేసానంటే హృదయ శుద్ధి ఆవశ్యకమని ఈ పూట పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడాడు. ప్రభు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మనమందరం ఒక్కసారి మన రెండు చేతుల లాగున పైకెత్తి దేవుని సన్నిధిలో కృతజ్ఞతాపూర్వకముగా ప్రభువా నిన్ను చూడగలుగునట్లుగా, నిన్ను చేరగలుగునట్లుగా ఏ మాయలో మా హృదయము చిక్కబడనియొద్దయ్యా, ఏ కాఠిన్యానికి మా హృదయం గురి కానియొద్దయ్యా. మా హృదయాన్ని పవిత్రపరుచుకునే విషయంలో, శుద్ధి చేసుకునే విషయంలో నీ వాక్యము చేత ప్రభువా ఎప్పటికప్పుడు మా హృదయాన్ని పరిశోధించుకొని, పరిశీలన చేసుకొని, పవిత్రపరచుకొని నాయనా నిన్ను చూచే భాగ్యము మాకు దయచేయి నాయనా అని ఏది చేతులెత్తిన మనమందరం ఒకసారి గట్టిగా దేవుని స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీకు స్తోత్రం, 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా మీకు వందనాలు తండ్రి. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ డిసెంబర్ నెల మొదటి ఆదివారపు ఆరాధనలో తండ్రి హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవునిని చూస్తారు అని మీ లేఖనాలలోని మాటల ద్వారా నీ దాసురాలను బలపరిచి
మాతో మీరు మాట్లాడారు, మీకు స్తోత్రం. అవునయ్యా, చాలాసార్లు మమ్మలను చూడు తండ్రి, నన్ను చూడు తండ్రి, నా అవసరాలు చూడు తండ్రి అని మీరు మమ్మలను చూడాలనుకుంటున్నామే తప్ప మేము మిమ్మలను చూచున్నట్లు ఆశ కలిగి అది నెరవేరినట్లు మేము ఎలా ఉండాలో దానిని ప్రభువా ఈ పూట మాకు నేర్పించావు, మాకు బోధించావు, మాకు తెలియజేసావు. మీకు స్తోత్రం ప్రభువా, స్తోత్రం నాయనా, స్తోత్రం నాయనా. ఏ మాయలో మా హృదయం పడనియొద్దు నాయనా, ఎవరి మాయలో మా హృదయాలు చెక్కనియొద్దు ప్రభువా. అందుకొరకు కావలసినటువంటి మెలకువ మాకు దయచేయండి, గ్రహింపు మాకు దయచేయండి. ఎందుకంటే ఆ మాయలో మేము పడితే మా హృదయం మీకు దూరం అవుతుంది, తద్వారా మీకు మేము దూరం అయిపోతాం, మిమ్మల్ని మేము చూడలేము. హృదయాన్ని కఠినపరుచుకుంటే ఫరో ప్రభువా ఎలాగున్న సముద్రంలో తన సైన్యమంతటి మరణానికి కారకుడయ్యాడో అట్టి వారంగా ఏ ఒక్కరు మేము ఉండొద్దు నాయన. హృదయాన్ని కఠినపరుచుకొనక తద్వారా మీరు మాకు విరోధి కాక నీ సన్నిధిలో విరిగి నలిగిన హృదయము కలిగిన వారమై, పవిత్రమైన హృదయము కలిగిన వారమై, పరిశుద్ధమైన హృదయము కలిగిన వారమై, విధేయతలతో కూడినటువంటి హృదయము కలిగిన వారమై ప్రభువా ఈ లోకంలో మేము మీ కొరకు జీవించి మిమ్మల్ని చూచుటకు కావలసినటువంటి సంపూర్ణమైన సిద్ధపాటు ఈ పూట మీ మాటలు విన్న ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించి మీ నిత్య రాజ్యము కొరకు మమ్మల్ని అందరినీ సంసిద్ధపరచి మహిమ ఘనత అంతా మీరే పొందుకుంటారని మా ప్రభు అయిన యేసయ్య ద్వారా ఈ మనవులన్నీ ప్రార్థించి అడిగి వేడుకుంటూ ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధి, కాపుదల, భద్రత, క్షేమం ప్రభు సన్నిధికి చేరి వచ్చిన మనందరికీ ప్రభువుని చూచే ఆ ఉన్నతమైన కృపను కలగజేసి నిత్యత్వములో మనము చేరేదాకా తండ్రి దేవుని సన్నిధి సదా మనకు తోడయుడు నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయ, శిలువ రక్తమే జయ. యేసు నామానికి సంపూర్ణమైన విజయము కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, అందరికీ ప్రభు పేరిట వందనాలు. మొదటి ఆరాధన మనం ముగించుకుంటాం.